పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. క్రీస్తునాథునియందు ప్రేమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాడు శ్రీసభ సామాన్య కాలపు 15వ ఆదివారాన్ని జరుపుకుంటుంది. ఈనాటి పఠనాలు, సువిశేష వాక్యము, దీనికి సంబంధించినటువంటి ఒక చిన్న కథ, పాటలు మనము ఈ రోజున గమనించుదాం. కొన్ని సంవత్సరాల క్రితం చైనా దేశంలో క్రైస్తవులను హింసిస్తూ ఎక్కడ కనపడితే వాళ్ళని అక్కడ పట్టుకొని వెళ్ళి చెరసాలలో వేయటం, లేదంటే వాళ్ళని చంపివేయటం, ఇలా జరుగుతున్నటువంటి కాలం అది. ఎక్కడైనా ప్రార్థనా కోటాలు కానీ లేకపోతే ఎలాంటివి జరిగినా సరే వాళ్ళు చూస్తే మాత్రం వాళ్ళు హింసించడం, లేకపోతే వాళ్ళని చెరసాలలో బంధించడం జరుగుతుంది. అలాంటి సమయంలో రహస్యంగా క్రైస్తవులందరూ కూడా ఏదో ఒక సమయంలో వాళ్ళు మాట్లాడుకొని ఒక ఇంట్లోనో లేతే దూర ప్రాంతంలోనో చిన్న చిన్న ప్రార్థనా కూటాలు ఏర్పాటు చేసుకుంటూ దేవుని యొక్క స్వార్థను వాళ్ళు ప్రకటించుకుంటూ ఆధ్యాత్మిక బలమును పొందుతూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఒక రోజున ఒక చోట గుమ్ముకూడి కొంతమంది దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. ఇది కొంతమంది గమనించారు, చైనా సైనికులు గమనించారు, తెలుసుకున్నారు. ఒక సైనికులు కొంతమంది వెళ్ళి ఆ ప్రాంగణంలోకి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తూటాలను వాళ్ళపై గురిపెట్టి, మేము వద్దు అని చెప్పినా కానీ మీరు క్రీస్తు గురించి సువార్తను ప్రకటిస్తూ ఇలా ప్రార్థన కూటాలు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా మేము ఈ సమయంలో చంపేస్తున్నామని చెప్పి తుపాకులు వారిపైన గురిపెట్టారు. వాళ్ళందరికీ కూడా భయం వేసిపోయింది. ఏమి చేయాలో అర్థం కానివ్వండి పరిస్థితి, భయపడుతున్నారు. ఏమి చేయాలో వాళ్ళ నోటిలో నుంచి మాట కూడా వాళ్ళకి రావటం లేదు. వాళ్ళైతే మేము ఈ క్షణంలో మిమ్మల్ని అందరూ కూడా చంపేస్తామని వాళ్ళు బెదిరిస్తున్నారు. వీళ్ళంతా భయపడి వణిగిపోతూ ఉన్నారు. తర్వాత వాళ్ళు సైనికులు అంటున్నారు, మీరు ప్రాణాలు రక్షించుకుంటారా లేకపోతే మీరు చనిపోతారా అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు ఏమీ అర్థం కావట్లేదు, వాళ్ళ నోట్లో నుంచి ఏ మాట కూడా రావటం లేదు. వాళ్ళు అంటున్నారు, మీకు బ్రతకాలి అని అనిపిస్తే ఇక్కడ నుండి దేవుణ్ణి దూషించి వెళ్ళిపోండి. క్రీస్తే కావాలి అని అంటారా, ఇక్కడే ఉండండి, వాళ్ళని మేము చంపేస్తాం. క్రీస్తు కోసం చనిపోవాలి అనుకుంటే ఇక్కడ ఉండండి. లేదు మాకు ప్రాణాలు కావాలి అంటారా, క్రీస్తును దూషించి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. చెప్పేసరికి వాళ్ళల్లో భయం అయినప్పటికీ కూడా భయమే. ఏం జరుగుతుందో ఏమో అర్థం కావట్లేదు. అక్కడ మంచి ప్రార్థన చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. గొప్ప చదువులు చదువుకొని దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు విపులీకరించేటువంటి వాళ్ళు, బోధించేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడి గురించి ఎంతో చక్కగా వాళ్ళు ప్రార్థన చేస్తూ అందరికీ కూడా ప్రామాణికంగా ఉంటూ జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ కూడా క్రీస్తు దేవుడు కాదని ఆ సమయంలో అక్కడ ప్రాణాల మీద తీపితోటి వెళ్ళిపోయారు. కొంతమంది అయితే చావైనా బ్రతుకైనా మాకు క్రీస్తే అని కొంతమంది అక్కడ కూర్చుని ఉన్నారు. అప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి సైనికులు తుపాకులు పక్కన పెట్టి, మేము మీకోసం వెతుకుతున్నాం, నిజమైనటువంటి క్రైస్తవులు ఎక్కడ ఉండాలని వెతుకుతున్నాం, మేము కూడా క్రైస్తవులమే అని వాళ్ళతో కూడి దేవుని యొక్క సువార్తను వాళ్ళు కూడా ప్రకటిస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనము క్రీస్తుని యొక్క సువార్తను ప్రకటించడం కోసము యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులను ఎన్నుకొని వాళ్ళని గ్రామానికి వెళ్ళి సువార్తను ప్రకటించమని చెబుతున్నారు. మొదటి పట్టణంలో మనం గమనించినట్లయితే ఆమోసు ప్రవక్త అమాస్య యాజకుడు అక్కడ అమాస్య యాజకుడు ఆమోసు ప్రవక్తని అవమానిస్తున్నాడు. ఏమన్నా తెలుసా, ఓ దీర్ఘదర్శి, నీవు యూదాకు వెడలిపోయి అక్కడ నీవు ప్రవచనం చెప్పి పొట్టపోసుకో, ఇక్కడైతే బేతేలనైతే వద్దు అని చెప్పి ఆయనను అక్కడ నుంచి వెళ్ళమని చెప్తున్నాడు. అయితే ఆమోస్ ప్రవక్త ఏమంటున్నాడు,
అయ్యా, నేను గొర్రెలు కాసుకునేటువంటి ఒక గొర్రెల కాపరిని. ప్రభువు నన్ను పిలిచి తన యొక్క ప్రవచనాన్ని చెప్పమని నాకు పంపాడు కాబట్టి నేను ఈ ప్రవచనం చెప్పి తీరవలసిందే అని చెప్పి ఆయన ప్రవచనాన్ని చెబుతూ ఉన్నాడు. ఆ ప్రవచనం చెప్పుతున్నందుకు అతన్ని చాలా అవమానపరుస్తూ ఉన్నాడు ఈ అమాస్య యాజకుడు. కాబట్టి దేవుని బిడ్డలను మనము అవహేళన చేసిన, అవమానపరిచిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. కీర్తన గ్రంథము 25వ అధ్యాయము 3వ వచనంలో అక్కడ దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తుంది. ఏమిటంటే, నిన్ను నమ్మిన వారు ఎన్నడను అవమానమునకు గురికాకుందురుగాక, నీ మీద తిరుగుబాటు చేయి దుర్మార్గులకే తలవంపులు వచ్చునుగాక అని దావీదు రాజుగారు మనకు సెలవిస్తున్నారు కీర్తనలో. కాబట్టి నిన్ను నమ్మిన వారు ఎన్నడను కూడా అవమానానికి గురికారు, అవమానం చెందరు. వాళ్ళు ఎప్పుడు కూడా ఆనందంగానే సంతోషంగానే ఉంటారు. ఆ క్షణంలో ఏదైనా అవమానం వస్తుందేమో, కానీ దేవుడు వారికి శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని, ధైర్యాన్ని ప్రసాదిస్తాడు. అదేవిధంగా సామెతల గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనంలో అంటున్నాడు, పొగరుబోతుకు అవమానము తప్పదు, వినయవంతునకు విజ్ఞానము అలవడును అని సామెతల గ్రంథంలో మనం వింటున్నాం. ఏమంటున్నాడు చూడండి, పొగరుబోతుకు అవమానము తప్పదు. పొగరుతో ఉంటే అవమానం ఉంటుంది, కానీ వినయవంతునిగా మాత్రము విజ్ఞానం ఉంటుంది. దేవుని బిడ్డలకు ఎప్పుడు కూడా విజ్ఞానమే. దేవుడు మంచి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. దానియేలు ప్రవక్త అయితే గాఢముగా వారి గురించి చెబుతూ ఉన్నాడు. ఏమిటంటే, దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 44వ వచనంలో, నీ దాసులకు కీడు తలపెట్టు వారికి సిగ్గు అవమానములు కలుగునుగాక. చూడండి, దేవుని బిడ్డలకు ఏదన్నా అవమానం జరిగితే ఎలా ఉంటుంది? నీ దాసులకు కీడు తలపెట్టు వారికి సిగ్గు అవమానములు కలుగునుగాక, నీవు వారి బలమును దర్పమును వమ్ము చేయుము, వారి శక్తిని రూపుమాపుదువు. దేవుని బిడ్డల జోలికి వస్తే ఎలాంటి అవమానాలు వస్తాయి, ఎలాంటి తలవంపులు వస్తాయి. ఇంకొక మాట నేను బైబిల్ గ్రంథంలో చూపిస్తాను. అది ఎలా ఉన్నదంటే, నహూము గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో, ఆయన మహాప్రవాహము వలె తన శత్రువులను తుడిచిపెట్టును, ఆయనను ఎదిరించు వారిని సరాసరిగా మృతలోకమునకు పంపుతాడు. చూడండి, ఆయన మాటలు ఎలా ఉన్నాయో నహూము గ్రంథంలో. ఎవరైతే ఆయన మహాప్రవాహం వలె తన శత్రువులను తుడిచిపెట్టును, ఆయనను ఎదిరించు వారిని మృతలోకానికి పంపిస్తాడు. దేవుడి బిడ్డలను, దేవుణ్ణి ఎవరైతే ఎదిరిస్తారో వారిని మృతలోకానికి పంపించేస్తారు డైరెక్ట్గా. కాబట్టి ఈ రోజున ఎదిరించినటువంటి, అవమానపరిచినటువంటి అమస్య యాజకుడు తన కుటుంబం అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుకుంటే తన కుటుంబము ఎలా పతనమైపోయిందో మనం చూడవచ్చు. ఇదంతా ఒక ఎత్తు అయితే దేవుడు నూతన నిబంధనలో ఈరోజు మనకి 2వ పట్టణం ద్వారా ఏమని సెలవిస్తున్నాడో చూడండి. ఆయన నిర్దోషులుగా ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారిగా ఎన్నుకున్నాడు. మనల్ని ఎప్పుడో ఎన్నుకున్నాడు దేవుడు. ప్రవచనాలు చెప్పేవారిని, ప్రసంగించేటువంటి వారిని, ఇంకా దేవుని యొక్క సువార్తను ప్రకటించే వాళ్ళని ఆయన లోక సృష్టికి పూర్వమే ఆయన నాకు కావాలి ఈ బిడ్డ అని ఆయన ఎన్నుకున్నాడట. ఆ తర్వాత మనం ఈనాడు సువిశేషంలో మనం గమనిస్తున్నాము. 6వ అధ్యాయం మార్కు సువార్త 7వ వచనం నుండి 13వ వచనం వరకు సువార్త ప్రకటించడానికి ఆయన 12 మంది శిష్యులను ఎన్నుకొనటం, వారిని ఇద్దరిద్దరు చొప్పున ఆయన లోకానికి వెళ్ళి, సర్వలోకానికి వెళ్ళి మీరు సర్వ సృష్టి సువార్తను ప్రకటించండి. అక్కడ ఆయన పంపుతూ ఏమని చెప్తున్నాడో తెలుసా? ఎవరైతే మేము ఆహ్వానింపరో, మీ బోధను ఎవరు ఆలకింపరో వారికి తిరస్కార సూచనగా మీ పాదధూళి అక్కడ దులిపివేయండి. అంతే, ఇంక మీరేం చేయదు. కానీ పశ్చాత్తాపంతో, హృదయ పరివర్తనతో మీరు సువార్తను బోధించండి. మనుషులు మారే విధంగా మీరు పశ్చాత్తాపముతో హృదయపూర్వకంగా వాళ్ళకి సువార్తను బోధించండి. రోగులుంటే వారిని స్వస్థపరచమని చెప్పి యేసుక్రీస్తు వారు ఈ నూతన నిబంధన గ్రంథము ద్వారా మనకు తెలియపరుస్తున్నారు.
ఆనాటి కాలంలో దేవుణ్ణి ఎదిరించిన వారు చనిపోయారు, సర్వనాశనం అయిపోయారు. కానీ ఈనాడు దేవుణ్ణి ఎదిరించిన వాడికి, నూతన నిబంధనలో దేవుణ్ణి ఎదిరించిన వారు దేవునికి ఈ రోజున సాక్షులుగా ఉన్నారు. దేవునికి ఈ రోజున వాళ్ళు సాక్షులుగా ఉన్నారు. ఉదాహరణకి పౌలు గారే, ఆయన రక్షింపబడకముందు, పౌలుగా మారకముందు, సౌలుగా ఉన్నప్పుడు ఎంతమంది క్రైస్తవులను దూషించాడో, హింసించాడో మనకు తెలుసు. స్తెఫానుడు రాళ్లతో కొట్టి చంపించినటువంటి వ్యక్తి, దీనికి నేనే సాక్షి అన్నట్టుగా ఉన్నాడు. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో భగవంతుని ఎదిరించిన వాళ్ళు చనిపోయారు. నూతన నిబంధన గ్రంథంలో దేవుని ఎదిరించిన వాళ్ళు దేవునికి సాక్షులుగా నిలిచారు. ఇది గ్రహించాలి మనం. కాబట్టి మనము మన సువార్త సేవ చేస్తున్నాం. అదరవద్దు, బెదరవద్దు. దేవునికి సువార్తను మనము సూటిగా, స్పష్టంగా తెలియజేయడానికి ప్రయత్నం చేద్దాం. మంచి బిడ్డలుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఈనాడు మనకి ఈనాటి పఠనము ద్వారా కొన్ని పాటలు మనకున్నాయి. ఆ పాటలు ఏమిటో చూద్దాం. ప్రవేశ గీతం చాలా పాత పాట, వచ్చిన వాళ్ళు పాడుకోండి. రండి సువార్త సునాదముతో, రంజిలు సిలువ నినాదముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. ఆ పాట పాడుకోవచ్చు ప్రవేశ గీతం. తర్వాత రీడింగ్కి సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి, ధన్యమైనవి, సుందరమైనవి, ధన్యమైనవి. ఈ పాట ఒకటి పాడుకోవచ్చు. తర్వాత సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, ప్రతినిత్యం ప్రార్థించు వారి హృదయములు ధన్యమైనవి. ఈ పాట పాడుకోవచ్చు. తర్వాత రక్షించు హస్తం నా తోడు ఉండగా, దిగులేల భయమేలా, ఇలలోనే జీవించగా. We love you Jesus, we praise you Jesus, you are my victory. రక్షించు హస్తం నా తోడు ఉండగా, దిగులేల భయమేలా, ఇలలోనే జీవింపగా. శత్రువు వెంటాడినను, సాగరములే ఎగసినను, ఆందోళన భద్రత నన్ను కలవరపలచినను, ఇశ్రాయేలు వలెనే సాగిపోదును, వాగ్దాన భూమిని నే చేరెదను. We love you Jesus, we praise you Jesus, you are my victory. ఇవి ఇంకా చాలా పాటలు ఉన్నాయి. కాబట్టి మీ యొక్క దీవెబల పూజలో పాడుకొనవచ్చు. ఈ ప్రసంగాన్ని నచ్చితే మా ఉపదేశాలు చాలామంది ఉన్నారు, వాళ్ళ కోసమే ఇది తయారు చేస్తున్నాను. వారికి ఏదైనా ఉపయోగపడితే ప్రసంగంలో ఉపయోగించుకోవచ్చు. చివరిగా ఈ యొక్క ఛానల్ను ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ యొక్క వీడియోను మీ యొక్క స్నేహితులకు వారికి పంపించి నన్ను ముందుకు ప్రోత్సహించాలని మనం చేస్తున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.